ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం డాక్టర్ ఆశ్లేష గారు. నమస్కారం. పిల్లల్లో మనం బయటికి తీసుకువెళ్ళిన లేదంటే ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం బయట నుంచి ఏదైనా వస్తువులు తీసుకొచ్చినా కూడా రాను రాను ఏమవుతుందనంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. మన తాహతకు మించి కోరుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఎలా అంటే వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత అరే చిన్నప్పుడే అది తీసుకున్న పెద్ద అయిన తర్వాత కొనివ్వడానికి ఏమైందనే మోడ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడున్న పిల్లలు అయితే చాలా దారుణం అటువంటి వాటిలో. ప్రతి పేరెంట్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి, బట్ రియాలిటీ ఇంకోలా ఉంటుంది. అది పిల్లలకి అర్థమయ్యే భాషలో చిన్నప్పటి నుంచి నేర్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది ఎలా అండి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి పిల్లల్లో? వెరీ నీడ్ఫుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కామన్గా పేరెంట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది. 2 years అప్పుడు బొమ్మలు కొంటాం, వాళ్ళకి అది తెలియదు, ఊహ బొమ్మ వచ్చిందనే అనుకుంటారు. ఎప్పుడు కూడా కొంతమంది నేను కూలి పనులు చేసే వాళ్ళని బాగా గమనించానండి. నేను వాళ్ళకి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తే 800 రూపాయలు వస్తాయి. 800 రూపాయల్లో 200 తాగేస్తారు. ఒక 200 రూపాయలు చికెనో మటనో కొట్టించుకుంటారండి, చికెనో మటనో ఫిష్. ఇంకొక 100 రూపాయలు ఆ కూరకు సంబంధించిన ప్రిపరేషన్ ఐటమ్స్ కొంటారు. ఇక్కడికి ఒక 300, అక్కడికి ఒక 200, 500 అయిపోయినాయి కదా. ఇంకా మిగిలిన 300 ఉంటాయి. కంపల్సరీగా పిల్లలకు ఒక 100 రూపాయలు పెట్టి ఏమన్నా కొంటారు. ఈ 200 భార్యకి ఇస్తారు. ప్రపోర్షన్ ఇలా ఉంటుందండి. వాళ్ళే కాదు, ఉద్యోగాలు చేసుకున్న జీతకాళ్ళు కూడా 50,000 60,000 వచ్చినోడు లెక్క ఎలా ఉంటుందంటే 10,000 ఇంటరెంట్కి పక్కకు పెట్టేశాను కదా, 12,000 గ్రాసరీకి పక్కకు పెట్టేశాను కదా, హాస్పిటల్ ఎమర్జెన్సీకి ఒక 5,000 ఉన్నాయి కదా, ఈ 6,000 ఈఎంఐకి వెళ్ళిపోయినాయి కదా, ఈ 10,000 మనోడికే కదా, ఇంకెవరున్నారు మన కోసం? ఈఎంఐలు వీటికి సేవింగ్స్కి ఏదో 10-15,000 పెట్టేసుకుని. అంటే సీ ద మైండ్ సెట్. అది కింద పని చేసుకునే కూలీ దగ్గర నుంచి ఎవరి దగ్గరన్నా పని చేస్తున్న ఎంప్లాయిడ్ శాలరీ పర్సన్ వరకు కూడా వై ఆర్ యూ డిసైడింగ్ ఇట్ ఫస్ట్? వాళ్ళు అడిగారా, నానా నువ్వు కూలి పని చేసుకుని నువ్వు ఉద్యోగం కష్టపడి చేసుకుంటావు కదా, నువ్వు చేసుకున్నప్పుడు నీకు ఇన్ని 1,000 వస్తున్నాయి కదా, ఇన్ని 100 వస్తున్నాయి కదా, అందులో 10% మాత్రం నువ్వు రోజు నాకు సాయంత్రం ఖర్చు పెట్టాలని వాళ్ళు అడిగారా? అడిగారండి మిమ్మల్ని వాళ్ళు? నీకు నాన్న నీకు 1,00,000 వస్తుంది కదా, 10% అంటే 10,000 నాదే కదా అని అడిగారా వాళ్ళు? మనం ఫస్ట్ నుంచి మనకి ఎక్కువైపోయి మనము ఆ 10% అలవాటు చేసేసాం మనమే. మరి నిన్న ఎక్లర్స్ తిన్నవాడు రేపు 5 స్టార్ తిన్నవాడు, ఎల్లుండి సిల్క్ తిన్నవాడు, ఆ పైన జెమ్స్ బాల్ కిండర్ జాయ్కి అలవాటు పడినోడు, ఆ తర్వాత ఒక పిజ్జా బాక్స్కి అలవాటు పడినోడు, ఆ తర్వాత ఇంకేమైనా అడుగుతాడు కదండి. అవును. అంటే ఇన్నెన్ని వస్తువులు ఉన్నాయని తెలిసేంత వరకు కూడా అడుగుతానే ఉంటాడు కదా. 3 years అప్పుడు ఐఫోన్ తెలియదు కాబట్టి అడగట్లేదు, 7 yearsకి వచ్చాక అడిగేస్తున్నారుగా ట్యాబ్ కావాలి, ఐప్యాడ్ కావాలని. ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే ఇంత కష్టపడి సంపాదించింది వాళ్ళ భవిష్యత్తు కోసం అని మర్చిపోయి ఆ ప్రజెంట్ డే నీడ్స్ కోసం ఏదో అప్పున్నట్టు 10% తీసుకొచ్చేసి పిల్లలు ఖర్చు పెట్టడం తప్పైంది. అది 5 రూపాయలు లేస్ ప్యాకెట్ కదా అనుకుంటాం, PS5కి వెళ్తుంది అది. అంటే ఇంటెన్సిటీ అంతవరకు వెళ్తుంది. తర్వాత తినమ్మని కోసం తెచ్చానని పడుకున్న వాడిని కూడా లేపి పెట్టే తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారండి. వాడికి తెలియదు పాపం, నాన్న మీద ఎక్స్పెక్టేషన్ కూడా లేని రోజుల్లో లేపి నీ కోసం బిర్యానీ తెచ్చాను లెగరా 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 అని వాడికి పెట్టేసి ఈయన తాగేసి ఉంటాడు. ఈ మనిషి వచ్చేసి కొడుకు మీద విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లేరు కదా, అప్పుడు లేపుతారు ఈ పడుకున్న మనిషిని. 4 రోజులు అలా అలవాటు అయ్యాక 5వ రోజు మా నాని వాళ్ళు వస్తాడు ఏదో తెస్తాడు అని అనుకుంటాడు, ఆ రోజే నాన్న తీసుకురాడు. ఇలా మనమే ఎక్కడో ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేసి రియాలిటీని పరిచయం చేయట్లేదు. ఫస్ట్ థింగ్ అదండి. 2, ఫ్యామిలీలో ఒక ఎక్వేరియంలో గోల్డ్ ఫిష్ వేసాం అనుకోండి, ఆ గోల్డ్ ఫిష్కి తెలుసు నా బౌండరీ ఎంతవరకే అని తెలుసు. ఆ గోల్డ్ ఫిష్లు ఎప్పుడు చిన్న చిన్న ఎక్వేరియంస్లోనే ఉంటాయి. మీరు ఒక సముద్రంలో షార్క్ను వదిలేశారు అనుకోండి, ఆ షార్క్కి తెలుసు దాని కెపాసిటీ ఎంతవరకు అది విస్తరించగలదో తెలుసు. అదే సముద్రంలో చిన్న చేపలను వదిలేసినా కూడా అది అంతే విశాలంగా తిరుగుతూ ఉంటుంది.
అయితే ఇక్కడ ఫినాన్షియల్ కెపాసిటీ మనది ఎంత మనం పిల్లలకు చూపించాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మన పిల్లోడు చాపో షార్కో పక్కకు పెడితే నువ్వు సముద్రాన్ని చూపించాలనుకుంటున్నావా, నదిని చూపించాలనుకుంటున్నావా, మన పరిస్థితి చిన్న ఎక్వేరియం లాంటిదని చూపించాలనుకుంటున్నావా, మనం డిసైడ్ అవ్వాలి. మనం ముందరే చిన్నప్పటి నుంచి అబ్బే నువ్వు కష్టపడక్కర్లేదురా నీకు కోట్ల ఆస్తుంది వెనకాలని చెప్పే తాతలు ఎంతమందోనండి. నేను ఉన్నా కదమ్మా నీకు సంపాదించేసి డిపాజిట్ వేసేస్తాను, నువ్వు స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్గా, అబ్బే మాకు 3 తరాలు ఆస్తుందండి మా పిల్లోడు ఎందుకండి చదువుకోవడం, ఇవన్నీ కాదు కదండి. ఇవాళ ఉన్న రూపాయి ఇంకో గంటలో ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం అంతాను. అలాంటిది పిల్లల భవిష్యత్తు సెక్యూరిటీ వాళ్ళు నేర్చుకున్న స్కిల్ని బట్టి ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను బట్టి అయితే ఉండదు. అందుకని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఎటువంటి టిప్స్ అండి అవి? ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇలాంటి రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయకూడదు. మీకు ప్రేమ ఉందనుకోండి, టైం ఇవ్వండి, మనీ ఇవ్వద్దు. మీ పిల్లోడు అంటే మీకు ప్రేమ అనుకోండి, సాయంత్రం వాడి గురించి ఒక అరగంట మీరు మంచి కథ ప్రిపేర్ అయ్యేది చెప్పండి, డబ్బులు ఇవ్వద్దు. యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ హిమ్. బయటకు తీసుకెళ్ళమన్నాడు అనుకోండి, తీసుకువెళ్ళండి, నడుచుకుని అన్ని మాట్లాడుకుంటూ తీసుకువెళ్ళండి. కార్ ఎక్కిచ్చేసి ఓపెన్ రూఫ్ ఓపెన్ చేసేసి యాహూ అని చొక్కా ఇప్పించేయకండి వాడితో. దేర్ ఆర్ వేస్. తిప్పండి పర్వాలేదు, కానీ ఏదైనా ఒక లిమిట్ వరకునే, అంతే తప్ప నేను ఎంత కష్టపడేది నా పిల్లోడు ఆనందం చూడడం కోసం కదా అని చెప్పి వాడికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ అదే చేత్తో మనల్ని కొట్టేంత వరకు వస్తారు వాళ్ళు. అంటే ఎడిక్షన్ కదా అది. రిపీటెడ్ హ్యాబిట్ ఇఫ్ నాట్ ఇన్ రైట్ లిమిట్స్ ఈజ్ అన్ ఎడిక్షన్. ఆ స్పెండ్ థ్రెఫ్ట్ అనేది ఒక ఎడిక్షన్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మనమే పిల్లలకి ఏమైనా అలవాటు చేస్తున్నామా? ఇది వరకు కూడా చెప్పాను నేను, బొమ్మలు కొనేటప్పుడు కూడా ఇది 10 రోజులు ఉంటుందా, 10 నెలలు ఉంటుందా, 10 సంవత్సరాలు ఉంటుందా అనేది క్యాలిక్యులేట్ చేసుకొని కొనాలి. 10 నెలలు ఉపయోగపడుతుందంటే ఇది వర్తే, 10 రోజులే ఉపయోగపడుతుందంటే అది వర్త్ కాదు. అలా కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచరే కదా. రేపు పొద్దున్న 5 లక్షలు సంపాదించేవాడికి, 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి ఒక్కొక్కసారి తేడా ఉండదండి. ఎందుకంటే 5 లక్షలు సంపాదించేవాడికి నెల 10వ రోజు 4,90,000 ఎగిరిపోతాయి ఖర్చులకి. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ప్రాపర్గా సేవ్ చేసుకుంటే వాడికన్నా వీడే రిచ్. అందుకని ఖర్చులు ఎలాగా అనేది ఫస్ట్ నుంచి కూడా సిస్టమ్ అవ్వాలి, అది ఇంట్లో కల్చర్ అవ్వాలి. ఇంకొకటి డోలే మెథడ్ అని ఒకటి ఉందండి. కొంతమంది డోల్ మెథడ్ అంటారు, కొంతమంది డోలే మెథడ్ అంటారు. DOLE డోలే మెథడ్. దీనిపైన పెద్దగా రీసెర్చ్ లేదు కానీ బాగా వర్క్ అవుతుంది. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని ఫాలో అవుతారు. అదేంటి అంటే ఎప్పుడూ కూడా ఈ నవతరం తల్లిదండ్రులు మనందరం బడ్జెట్ వేసుకోం. బడ్జెట్ చాలామంది వేసుకోరు, అకౌంట్ వేసుకోరు. పూర్వం నాన్నగారు తోక బుక్ ఉండేది నాన్నగారి దగ్గర, ఖర్చు ఎంత రాబడి ఎంత 2 టాలీ చేసుకుని రాసుకునేవారు. చిన్న పేపర్ పైన అయినా చిన్న పుస్తకం అయినా. ఏప్రిల్ 1వ తారీఖు సినిమాలోనే ఉండేదండి, ఏప్రిల్ 1 విడుదల ఏదో సినిమా ఉంటుంది, అలానే ఉండేది. కానీ ఇప్పుడు పేరెంట్స్కి అదేం లేదు. డోలే మెథడ్లో ఏంటంటే మన ఫైనాన్సెస్ మన కంట్రోల్లో లేనప్పుడు పిల్లలకి ఎలా చెప్పుకోవాలి అంటే, మీరు ఒకవేళ ఈ నెలంతా కూడా పిల్లోడికి ఏం ఖర్చు పెట్టారో ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. ఒక నెల అంటే ఇది April 1 కదండి, April 1న కుర్కురే కొన్నాను, April 2 ఒక పానీపూరి దగ్గర తీసుకెళ్ళాను, April 3 ఐమాక్స్లోకి వెళ్ళి ఒక KFC తిని ఒక సినిమా చూసి గేమింగ్కి వెళ్ళి వచ్చాము. ఇలా నెలంతా మీరు క్యాలిక్యులేట్ చేస్తే వాడికి 5,000 6,000 ఖర్చు పెట్టినట్టు లెక్క వస్తుంది. ఒక్క నెల ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అందులో 50% ఆఫ్ ద స్పెండింగ్ని వాడికి మంత్లీ అలవెన్స్గా మనం పక్కకు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీ అబ్బాయి పేరు అవి అనుకోండి, అవి పేరు మీద చిన్న వ్యాలెట్ పెట్టుకోవాలి మీరు. అవికి ఏప్రిల్ నెల 5,000 ఖర్చు అయింది, మీరు 2,500 అవి అనే పేరు మీద వ్యాలెట్లో పెట్టి వాడిని ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా వాడి చేతికి ఆ వ్యాలెట్ ఇచ్చి, ఓకే జ్యూస్ కావాలా తాగు, వాడి పాకెట్లో నుంచి ఆ డబ్బులు తీపిచ్చి ఆ చేంజే మళ్ళీ అందులో పెట్టాలి.
మీకు అర్థమైందా? అర్థమైందండి. అవి అని మా అబ్బాయి పేరు చెప్పారు కదా, వాడే గుర్తొస్తున్నాడు అంటే కంటి మీరు ముందు. ఉన్నారని చెప్పాను అంతే. అక్కడ ఎవరో జైరామ్ ఉంటే జైరామ్ పేరే చెప్తున్నారు. అంటే ఎవరి అంటే వ్యాలెట్ నా ఎక్స్పీరియన్స్ నా కంటి ముందు కళ్ళకి అద్దినట్టు చూపిస్తున్నారు అందుకే. ఆ డోలే మెథడ్ చాలా పవర్ఫుల్ అండి. అంటే పేరెంట్స్ కి ఆ లిమిట్ లేకపోతే మనం ఒక్కొక్కసారి ప్రేమ కొద్దీ కొన్ని లిమిట్ ఉండదు కదా మనకి, అప్పుడు ఆ వ్యాలెట్ వాళ్ళ పేరు మీదే ఉంచి అవి బ్రింగ్ యువర్ వ్యాలెట్ ఉమ్. అని తెప్పించుకుని వాడితోనే ఖర్చు పెట్టుకోవాలి. 20వ తారీఖుకి ఒక్కొక్క నెల 2-3 నెలలు అర్థం అవ్వదు ఏం జరుగుతుందో వాళ్ళకి. 3 నెలల తర్వాత మాత్రం అమ్మో నా డబ్బులు అయిపోతున్నాయి అన్న భయం అయితే వస్తుంది. అవును. పిల్లల్లో బాగా వస్తుంది. ఎందుకు 10 చాక్లెట్లు ఇచ్చి చూడండి, ఒక్కొక్క చాక్లెట్ కొంతమంది 10 ఓ రోజు తినేసి తర్వాత రోజు బాధపడతారు. తర్వాత మళ్ళీ 10 చాక్లెట్లు ఇచ్చినప్పుడు రేపు ఉండవేమో అని దాచుకుంటారు. అలాగే డబ్బులు కూడానండి పిల్లలకి. ఉమ్. మనము ఇవన్నీ ఎంజాయ్ చేసేసి మనం కొన్ని అలవాట్లు మర్చిపోయాం, కానీ పిల్లలు రేపు ఏంటని ఆలోచిస్తారు. మీరు ఒక్కసారి నన్ను కూడా వెనక్కి తిరిగి గుర్తుంచుకునేలా చేశారు. ఏంటది? బడ్జెట్ వేసుకోవటం అన్నారు చూసారా, అది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు. నా ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఎంత ఖర్చు చేసావు ఏంటని నాకు ఒక క్లారిటీ ఉంది. మీకు అలా ఉండేదా? మాకు సమ్మర్ వస్తే భయం వేసేది. ఏంటో తెలుసా, మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కదండి, ఏప్రిల్ 24కి 23కి స్కూల్ అయిపోయేదా, మే 1 మా నాన్నగారు 6-7 పుస్తకాలు తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. నా పేరు రాసి పక్కన పెన్నకి ఇచ్చిన 2 రూపాయలు, దాని కింద సేమ్ అండి, దాని కింద 5 రూపాయలు 10 రూపాయలు కూడా రాస్తే విపరీతమైన కోపం వచ్చేసేది నాకు, మా అన్నయ్యకి, మా అక్కకి. అంటే ఏంటి మరి 2 రూపాయలు? మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేసేవారండి, మీ ఇంట్లో 2 రూపాయలకి 3 రూపాయలకి 5 రూపాయలకి కూడా బడ్జెట్ వేస్తారు కదా అని. అప్పుడు ఏం తెలిసిందంటే నా 10th క్లాస్లో నా ఖర్చు 56,000 అండి. స్కూల్ ఫీజు, తిండి, బట్ట అన్నీ కలిపి 10th క్లాస్లో నా మెయింటెనెన్స్ 56,000. అప్పుడు అలా చేయబట్టారు కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదో కొంచెం ఉంది. మరి ఇది మనం తర్వాత తరానికి ఫార్వర్డ్ చేయాలి కదా ఇది. అందుకని పిల్లల నిమిత్తం అవునవును ఉండాలండి, కొంచెం డోలే మెథడ్ ఫాలో అవ్వాలి మనం. ఖచ్చితంగా అండి. నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది అనమాట మీరు అలా మాట్లాడేటప్పుడు. మా మదర్ చిన్నప్పుడు పొలానికి తీసుకువెళ్ళి వరి కోత అయిపోయిన తర్వాత, కుప్పు నూరిపడంతా అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి అంటే కొన్ని కాడల్లో అవును పరిగెరుకునేవాళ్ళం. అవును అంటే మా మదర్ నాకు అదే అలవాటు చేసింది. సో పరిగెరిన తర్వాత కిరాణా కొట్టు ఉండేది, అక్కడికి తీసుకువెళ్ళి వడ్లు దంచేసిన తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి దాన్ని అమ్మితే ₹1-2 వచ్చాయి. అంటే మీరు చెప్తుంటే చిన్నప్పుడు నాకు అన్ని లైఫ్ స్కిల్స్ నేర్పించారా అని మైండ్లో రన్ అవుతుంది. ఆ వచ్చిన ₹2-2 రేపు ఎంత ఖర్చు పెట్టాలి. అప్పుడు చిన్న బొంగులు ఉండేవి, గొట్టాలు అంటారు, ఎల్లో కలర్లో ఉంటాయి. అవి తీసుకోవడం కోసం మా మదర్తో పాటు నేను వెళ్ళడానికి ఈవినింగ్ 4 అయిందని అంటే ఆ పొలాలమ్మట పరిగెరుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళం. మా మదర్ ఆ టైంలోనే గేదెలు అవి ఉండేవి కదా, అవి తీసుకొని ఇద్దరం కలిసి ఆ పరిగెరుకొని వచ్చేవాడిని. దంచడం అదంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఏ సీజన్ కా సీజనే, మళ్ళీ ఏ సీజన్ కా సీజనే, మిరపకాయ కోతలని, దాని తర్వాత మామిడి కోతలని ఉండేవి. సో చిన్నప్పటి నుంచే సంపాదన ఎలాగా ఏంటి ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, మన తాహత్ ఏంటి అని మీరు మాట్లాడుతుంటే నాకు అవన్నీ కంటి ముందు గుర్తొచ్చాయి. మా ఫాదర్ కూడా ఇలానే, ఇప్పటికే క్యాలిక్యులేషన్ ఉందిలేండి, ఎడ్యుకేషన్ ఎంతైంది ఏంటి బయట చెప్పుకోలేలే కానీ. అంటే ఇదే పరంపర, అంటే కుటుంబ పరంపర అంటే మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పించారో అది ఆస్తులతో పాటు పిల్లలకి ఆ మెథడ్స్ కూడా మనం పాస్ చేయాలి. ఇంతకు ముందు వాళ్ళు బుక్స్లో రాసేవారు, మన జనరేషన్ చాలా మంది యాప్స్లో రాసుకుంటున్నారు. 50% రాసుకుంటున్నారండి, 50% ప్రాపర్గా అకౌంటింగ్ చేసుకుంటున్నారు. ఇంకొక 15% ఖర్చు అయిపోయాక రివర్స్ మెథడ్ చేస్తున్నారు. ఖర్చులు అయిపోయాక రాసుకోకూడదు, ఖర్చులను యాంటిసిపేట్ చేస్తూ రాసుకోవాలి. అప్పుడే పిల్లలకు కూడా అర్థం అవుతుంది. చాలా అనుకుంటే అనుకుంటారు, మా అమ్మ పిసినారిది మా నాన్న పిసినారోడు అనుకుంటే అనుకుంటారు. అయ్యో చిన్నప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళ ఫ్యూచర్ కోసమే. ఏదున్నా మా మదర్ అయితే మొత్తం సినిమా స్టోరీ ఇప్పినట్టు చిట్టా మొత్తం ఇప్పేసేది. పెద్దక్కకి ఎంత అయింది, రెండో అక్కకి ఎంత అయింది, ఇదిగో నీకు ఇంత పెట్టాను, ఇంత జరిగింది అంటే నేను అడిగినప్పుడే నీకు వస్తుందా అని నాకు ఇంత పిసినారితనం ఉండకూడదు. తర్వాత అర్థమైంది. పిల్లలు కూడా అంతేనండి, దే విల్ రియలైజ్. మీరు కొంచెం హార్ష్గా ఉన్నా పర్వాలేదు, వాళ్ళు పెద్ద అయ్యాక అయ్యో చాలా పెద్ద స్కిల్ అండి, చాలా పెద్ద లైఫ్ స్కిల్. సమ్మర్ కోర్స్ యాక్చువల్గా ఇవాళ నిన్న అనుకున్నది కాదండి. జాన్యువరిలోనే అసలు హాలిడేస్ వస్తాయి, వీళ్ళందరినీ ఎలా ఎంగేజ్ చేస్తారు పేరెంట్స్, ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటారు అనే ఒక విజన్తోనే డిజైన్ చేసాము.
మళ్ళీ డిజైన్ చేసింది కూడా ఊరికే వినోదం ఎక్కువైపోయి ఆటపాటలో ఉండకూడదు. దే షుడ్ లెర్న్ సంథింగ్ ఫన్ ఇన్ లెర్నింగ్లో అయినా ఉండాలి అని 45 డేస్ పిల్లలకి ఆ వయసులో ఏమేమి అవసరమో వాటిల్ని ఒక 8 మాడ్యూల్స్గా కన్వర్ట్ చేసి ఎవ్రీడే 2 అవర్స్ ఎంగేజ్ చేసేలాగా 45 డేస్ డిజైన్ చేసామండి. ఇవంతా కూడా రికార్డ్ చేసేసాం. ఎందుకంటే ఇవాళ కొన్ని రూరల్ ఏరియాస్లో యాక్సెసిబిలిటీ లేదు, వాళ్ళకి కొంచెం బయటకు రావడము సపోర్ట్ సిస్టమ్ లేదు. అలాంటి ప్లేసెస్కి కూడా మన కోర్సెస్ వెళ్ళాలి, అక్కడ ఉన్న చిల్డ్రన్కి యూజ్ అవ్వాలని చెప్పి మాస్టర్ అడ్వైజ్ యాప్లో 45 డేస్వి రికార్డ్ చేసేసి డే 1, డే 2, డే 3 కింద పెట్టేశాం. పైగా ఈ సమ్మర్లో అవసరం కూడా పిల్లలకి ఇటువంటి నేర్పించడానికి ఇప్పుడు తప్ప మెమరీ మీరు ఇంకెప్పుడు ఇవ్వలేరు అండ్ దాంతోపాటు సమ్మర్ కోర్సులో జాయిన్ చేయించాను. ఫైనాన్షియల్ లిటరసీ ఉందండి అందులో. అవును, అదే ఫైనాన్షియల్ లిటరసీ ఉంది. సమ్మర్ కోర్సులో అంటే పర్టికులర్గా ఆశ్లేష గారి కోర్సెస్ ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తాము అని అంటే వీడియో ఎండ్లో కూడా చెప్తాను దీనికి సంబంధించి. బట్ చాలా క్రియేటివ్ వర్క్ పిల్లలకు అనుగుణంగా అందుబాటులో ఉండే విధంగా ఇవాళ అనుకుంటారు 45 డేస్ కోర్స్ని డిజైన్ చేయాలంటే అంత చిన్న విషయం కాదండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని అంటారు. ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే పిల్లల కోసం మీకు ప్యాషన్ ఉంది కాబట్టి ఇవాళ పిల్లల్లో ఏదైనా డెవలప్ చేయాలి, మార్పు తీసుకురావాలి, పేరెంట్స్లో కూడా మార్పు తీసుకురావాలి అన్నటువంటి ఈ వయసులో అంటే మీకున్న ఏజ్కి అంత ఓపిక్గా చేశారు కాబట్టి కంటెంట్ బయటకు వస్తుంది. ఎంతమంది ఉన్నారండి ఇవాళ పిల్లల కోసం ఆలోచించి చేసేటువంటి వాళ్ళు. సమ్మర్లో కోర్సుతో పాటు మీ పిల్లలకి ఏదైనా మెమరీ ఇవ్వాలి అని అంటే ఈ కోర్సుని మెమరీగా ఇవ్వండి. దాంతోపాటు టైం స్పెండ్ చేసేటప్పుడు ఈ వీడియో చూస్తారు కదా ఎలాగో వీటిల్లో ఉండేటువంటి వాటిని కొన్ని స్కిల్ని మేడం చెప్పినట్టు కనుక మీరు ప్రాక్టికల్లో పెడితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ థాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ.